హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా అదైతే మీరే నమ్మలేరు. మన ఆదర్శ్కి ముకుందకి సంబంధించిన చాలా ట్విస్టులు మీరు ఈ సీరియల్లో చూడబోతున్నారు ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్లో అయితే ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కనుక మన ఆదర్శ్ గారు అయితే బెలూన్స్ కోసం పాత కబోర్డ్ని వెతుకుతూ ఉండగా దాంట్లో మురారి మరియు ముకుందకు సంబంధించిన కొన్ని ఫొటోస్ మన ఆదర్శ్కి కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఈలోపు అవన్నీ సెట్ చేస్తూ ఉండగా ఆదర్శ్కి ముకుంద మరియు మురారి కలిసి దిగిన ఫోటోలు, అప్పటి రోజుల్లోని ఫోటోలు చూస్తాడు ఫ్రెండ్స్. పాతవనుకుంటా దాచిపెట్టుకున్నట్టుంది ముకుంద అని అనుకుని ఏం ఫీల్ అవ్వడు ఫ్రెండ్స్. కానీ వెనకాల ఇంకొక ఫోటో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫోటోలో ఆదర్శ్ మరియు మురారి ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఫ్రెండ్స్. ఆ ఫోటోలో మురారి మంచిగానే కనిపిస్తాడు, కానీ ఆదర్శను మాత్రం మడిచేసి కనిపించనీయకుండా ఓన్లీ మురారి కనిపించేలా మన ముకుంద సెట్ చేసుకుని పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. అది మన ఆదర్శ్ చూసేస్తాడు ఫ్రెండ్స్. ఈ బెలూన్స్ అన్ని ఎక్కడి నుంచి తెచ్చారు అని ముకుంద అడుగుతూ ఉంటుంది. పైన పాత కబోర్డ్ ఉంది కదా, దాంట్లో నుంచి తెచ్చామంటారు. ఇక దాంతో మన ముకుందకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కబోర్డ్స్లో ఫొటోస్ ఉన్నాయి కదా, అవి ఆదర్శ్ చూసేస్తాడేమోననే టెన్షన్తో ఇక ముకుంద హడావుడిగా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ఆదర్శ్ అయితే ముకుంద ఏదైతే అనుకుందో అది చేసేస్తాడు ఫ్రెండ్స్. అక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటిని ఆదర్శ్ చూసేస్తాడు ఫ్రెండ్స్. ఆదర్శ్కి చిన్న డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ మనసులో. అయితే ఆదర్శ్ నిజంగా నన్ను ముకుంద ఇష్టపడుతుందా, నన్ను ప్రేమిస్తుందా? కాశ్మీర్ తనే పంపించింది కదా, మరి ఎందుకు ఇలా చేస్తుంది? నా ఫోటో ఒకటి మడిచి ఎందుకు అలా పెట్టింది అని అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటాడు ఫ్రెండ్స్. అప్పుడు ముకుంద ఫోన్లో మాట్లాడిన విషయాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక అవన్నీ మన ఆదర్శ్ మనసుని తొలిచేస్తూ ఉంటాయి. కానీ ఆదర్శ్ అయితే ముకుందని సపోర్ట్ చేస్తూనే చాలా నిబ్బరంగా ఉంటాడు ఫ్రెండ్స్. జస్ట్ తను ఏదో ముఖలా పెట్టుకున్నట్టుందిలే, ఫోటో నలిగిపోయి ఉంటుంది అనుకున్నాడు. కానీ ముకుంద మనసులో ఆదర్శ్ లేడు అనే విషయాన్ని ఆదర్శ్ కనిపెట్టలేకపోతున్నాడు ఫ్రెండ్స్. అదే విషయం గురించి ఆదర్శ్ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. వెంటనే కబోర్డ్ లాక్ చేసేసి వెనక్కి వచ్చేస్తాడు ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద అయితే రన్నింగ్ చేస్తూ పైకి వచ్చేసి కబోర్డ్లో చెక్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఫొటోస్ ఉన్నాయా లేదా అని చూస్తే అక్కడ ఫొటోస్ అన్నీ అక్కడే ఉంటాయి. అమ్మాయి ఫొటోస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అని టెన్షన్ రిలీఫ్ అవుతుంది ఫ్రెండ్స్. టెన్షన్ రిలీఫ్ అవ్వగానే అక్కడ ఫొటోస్ ఉండకూడదు, ఎప్పుడైనా ప్రమాదమే, ఆదర్శ్ చూస్తాడు అని వెంటనే ముకుంద అక్కడ ఉన్న ఫొటోస్ అన్నిటినీ తీసివేస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే చూడాల్సిందంతా చూసేసాడు. ఇక ఆదర్శ్కి అయితే ఒక చిన్న డౌట్ వచ్చేస్తుంది. ముకుంద నా మీద ప్రేమతోనే కదా మురారిని కృష్ణని పంపించింది, మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? ఎందుకు ఇంకా మురారిని మర్చిపోలేకపోతుంది? మురారి ఇంకా తన మనసులోనే ఉన్నాడేమో అన్న అనుమానం ఆదర్శకి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద నటిస్తుందా పైకి అనే డౌట్ కూడా వస్తూ ఉంది ఫ్రెండ్స్. అయితే ముకుందని ఎలా ఫేస్ చేస్తాడు అనేది మనం ఈ వీడియో చివరలో చూస్తాము ఫ్రెండ్స్. నిజంగా ఆదర్శ్కి అయితే ఫుల్ డౌట్గా ఉంది ఫ్రెండ్స్. ఆ డౌట్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనే విషయం అర్థం కాక తను ఎలా అడగాలి అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ దీర్ఘంగా. అయితే అందరూ ఫంక్షన్ ఏర్పాట్లో ఉన్న తను మాత్రం ఇక్కడే నుంచొని సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఈలోపు మన మురారి గారు అయితే సూపర్గా ఈవెంట్ కోసం సూపర్గా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది డెకరేషన్ అని కృష్ణ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. గోపి ఎక్కువగా చేశారంటే ఆయనకంటే కొంచెం ఎక్కువే చేశారు మురారి సార్ అని మురారి సార్ని చాలా బాగా ప్రైజ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి మరియు కృష్ణ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అని ఇద్దరు కోరుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే కృష్ణ అయితే తన చేతికి పోయిన ఉంగరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మార్నింగ్ మీరు ఇచ్చిన రింగ్ పోయింది కదా సార్, అందుకే నాకు కొంచెం బాధగా ఉంది అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదా, ఏం బాధపడకు, నీకు అంతకు మించిన గిఫ్ట్ ఇస్తాను, దాని గురించి వదిలే అని మురారి సార్ అంటారు ఫ్రెండ్స్. దాంతో కృష్ణ చాలా నెమ్మదిగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. దానికంటే మంచి గిఫ్ట్ ఇస్తా అని మన మురారి సార్ అయితే బెలూన్, ఒక రోజ్ ఫ్లవర్ తెచ్చేసి మన కృష్ణ గారికి ప్రపోజ్ చేస్తారు ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. మురారి గారి ఆ ప్రపోజ్కి చాలా
చెప్తుంది. అయితే అలా ప్రపోజ్ చేస్తూ ఉండంగానే ముకుంద కూడా పక్కన నుంచొని కృష్ణ, మురారిని ఇద్దరిని చూసారు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం మురారిని, కృష్ణని చూసి ముకుందకైతే తన మనసులో చాలా అసహ్యం వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా అక్కడ ఆ ప్లేస్‌లో నేను ఉండాల్సింది, కృష్ణ ఉంది అని ముకుంద చాలా బాధపడుతూ ఉంటది. అప్పుడే నేను మురారికి చెప్పాల్సింది గట్టిగా నేను ఆదర్శం చేసుకోను అని. కానీ మురారి చెప్పినట్టు నేను ఎందుకు విన్నాను? మురారి మాటని ఎందుకు విన్నాను? నేను అప్పుడే గొడవ చేస్తే సరిపోయేది కదా! ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడకుండా ఉంటాను అని ముకుంద అనుకుంటూ ఉంటది ఫ్రెండ్స్. కానీ ఏం లాభం, జరగాల్సిందైతే జరిగిపోయింది. మురారి ప్రేమ అయితే తనకి దక్కలేదు. ఇక మన మురారి అయితే క్యూట్‌గా మన కృష్ణకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. బెలూన్ విత్ రోజ్‌తో నీ డౌన్ చేసి మన కృష్ణకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అది చూసి కృష్ణ అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి క్షణాలు ఎన్నో నేను మిస్ అవుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఐ లవ్ యూ కృష్ణ అని చెప్తాడు ఫ్రెండ్స్. కృష్ణ కూడా ఐ లవ్ యూ మురారి సార్ అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళిద్దరి బంధం అనేది చాలా చాలా గట్టిది కనుకే వాళ్ళు ఇంకా కలిసి ఉన్నారు ఫ్రెండ్స్. ముకుంద లాంటి వాళ్ళు పక్కన ఉంచుకుని కూడా ఇంకా వాళ్ళు కలిసి ఉంటున్నారంటే దానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నిజంగా ఒక జంట మధ్య ఉండాల్సింది క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ లవ్ మాత్రమే అని కృష్ణ, మురారి ఇద్దరు ప్రూవ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ముకుంద ఎన్ని నాటకాలు వేసినా సరే, ఎన్ని ప్లాన్స్ వేసినా సరే వాళ్ళు ఎప్పటికీ విడిపోలేదు ఫ్రెండ్స్. ఇంకా కలిసి ఉండగలుగుతున్నారు. దానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే చాలా సిగ్గుపడిపోతుంది ఫ్రెండ్స్ మురారి గారి ప్రపోజల్కి. అయితే నిజంగా చాలా థ్యాంక్స్ ఏసీపీ సార్ అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద చూస్తూ ఉంటుంది. ముకుందకు కూడా ఇలాంటి ప్రపోజల్ కావాలి కదా, ముకుందకు కూడా ఆదర్శ్ ఇలా చెప్తే చాలా బాగుంటుంది కదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే ఆదర్శను పిలవండి, ఆదర్శని కూడా ముకుందకి ప్రపోజ్ చేయమని చెప్పండి అని మన కృష్ణ అంటుంటుంది ఫ్రెండ్స్. ఇందులోకి మన మధు గారు అయితే కృష్ణ, మురారిని ఇద్దరిని ఫొటోస్ తీస్తూ వస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. కావాల్సిన పిక్చర్స్ అన్నీ మన మధు కవర్ చేస్తాడు ఫ్రెండ్స్. అయితే ఇక ముకుంద, ఆదర్శ్ ఇద్దరు కూడా ప్రపోజ్ చేసుకోవాలని కుటుంబ సభ్యులందరూ కోరుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక దాంతో వెంటనే ఆదర్శను పిలవండి, ఆదర్శ్ ఎక్కడున్నాడు అని ముకుందని అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. నాకు తెలియదు, నేను చూడలేదు అని అంటారు. ముకుంద అని మాత్రం ఒక క్షణం మన మధు గారు అయితే కనిపెడుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ఇక మురారి అయితే ఆదర్శని వెంటనే పిలవండి అని అంటారు. ఎందుకు పిలవడం అని మధుకు చెప్పగా వెంటనే మధు కాల్ చేస్తాడు ఆదర్శ్కి. ఆదర్శ్ ఫోన్ లిఫ్ట్ చేయడు, తను తిరిగి ఆలోచనలో ఉన్నాడు కదా, సో అందుకనే ఫోన్ అయితే లిఫ్ట్ చేయడు. వెంటనే మధుని వెళ్ళి ఆదర్శ్ని తీసుకొని రమ్మంటారు ఫ్రెండ్స్. సరే అని మధు ఆదర్శ్ కోసం వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద నువ్వేం బాధపడకు, నేను ఆదర్శ్తో కూడా నీకు ఇలాంటి ప్రపోజల్ ఇప్పిస్తాను, నీకు మంచి ప్రపోజ్ అనేది నీకు ఆదర్శ్ నుంచి వస్తుంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ అయితే సరే అని ఇంకా వెంటనే మధు గారు అయితే వెళ్ళేసి ఆదర్శ్ దగ్గరికి వెళ్ళి ఆదర్శని తీసుకురావడానికి వెళ్తూ ఉంటారు. ఇన్ని టెన్షన్ చాలక నాకు ఇదొక టెన్షన్, మళ్ళీ నేను ఆదర్శ్ యొక్క ప్రపోజ్ నేను యాక్సెప్ట్ చేయాలా అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏం ముకుంద నీకు ఇష్టం లేదా అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అదేం లేదు, తీసుకురా ఆదర్శ్ని, ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు దిగుతాను, ఎన్ని పోజులు కావాలంటే అన్ని పోజులు ఇస్తాను ఆదర్శ్తో కలిసి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ముకుంద మీద అనుమానం రాకూడదు కదా, అందుకని ముకుంద అలా అంటది ఫ్రెండ్స్. మధు గారు అయితే తన డిటెక్టివ్ మైండ్ తోటి అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ వచ్చి ముకుందని అడుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం చాలా కంట్రోల్గా ప్రతిదానికి తెలివిగా సమాధానం చెప్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక వెంటనే మన మధు గారు అయితే ఆదర్శ్కి కాల్ చేస్తూ ఉంటారు కిందికి రమ్మని. ఆదర్శ్ అయితే కాల్ లిఫ్ట్ చేయడు, తన డీప్ థింకింగ్లో నుంచి ఇంకా బయటికి రాలేకపోతూ
అవుతూ ఉంటాడు. అసలు ముకుంద గురించి చాలా డీప్ థింకింగ్ చేస్తాడు. అసలు ఏంటి ముకుంద మారిందా లేదా అనే విషయాన్ని క్లియర్గా తనే తెలుసుకోలేకపోతున్నాడు అనుకుని మధు కూడా అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ కొంపదీసి ముకుంద మారలేదని తెలిసి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోయాడా ఏంటి అని మధు గారు అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అదేం లేదులే, అలా జరగదులే అని వెంటనే ఇక మన మధు అయితే ఆదర్శ్ దగ్గరికి వెళ్తాడు. ఫ్రెండ్స్ ఆదర్శ్ దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా ఆదర్శని కలవకుండా పక్కన నుంచి చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఈలోపు అయితే వాళ్ళ రేవతి గారు కూడా వచ్చేసి నువ్వు ఎప్పుడు సక్సెస్ అయ్యేది, ఇంకా నీ లైఫ్లో నీ గురించి చెప్పు, అలీకే ఎప్పటికి వచ్చింది అని రేవతి గారు అడుగుతూ ఉంటారు. ఏమో తనైతే ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలియదు, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు అర్ధాంగిగా నా డైరెక్టర్ జాబ్ ఉంది కదా, నాకు అదే చాలు అంటే నీ 2 సంవత్సరాలు నేను ఎలాగంటే సినిమా డైరెక్టర్ని అయి చూపిస్తాను చూడండి అని రేవతి అత్తయ్యతో అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక ఈలోపు అయితే అందరూ కలిసి వెంటనే ఆదర్శం తీసుకురాపో అని మధు గారిని పంపిస్తారు. ఫ్రెండ్స్ ఆదర్శ్ రూమ్కి మధు వెళ్తూ ఉంటాడు. వెళ్ళేసి ఏం జరుగుతుందో అన్నీ చూస్తూ ఉంటాడు. ఆదర్శ్కి ఫోన్ వస్తుంది కానీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆదర్శ్ ఏదో డీప్ థింకింగ్లో ఉన్నాడు. అది చూసేసి మన మధుకి అయితే డౌట్ వస్తుంది. దేని గురించి ఆలోచిస్తున్నాడు, ముకుంద గురించి ఆలోచిస్తున్నాడు, బహుశా ముకుంద గురించి నిజం తెలిసిపోయి ఉంటుంది అంటావు, అందుకే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడా అని మధు గారు అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అసలు విషయం ఏంటో చెప్పకుండా అట్లా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటారు మధు అయితే దేని గురించి చేస్తున్నావు, తొండ గురించి ఆలోచిస్తున్నావా ఏంటి అని ఫన్నీగా అంటాడు. ఫ్రెండ్స్ అసలు అయితే ఆదర్శ ఆలోచిస్తుంది ముకుంద గురించి. ముకుంద మనసులో నేను ఉన్నానా, ముకుంద నిజంగానే మురారిని మర్చిపోయిందా అనే విషయాన్ని తను పదే పదే నేను థింకింగ్ చేస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఈలోపు మధు అయితే వచ్చేసి తన మొబైల్ నుంచి ఆదర్శ్కి కాల్ చేస్తూ ఉంటాడు. మొబైల్ రింగ్ అవుతున్నా సరే ఆదర్శ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అదే విషయాన్ని మధు అడగగా నా ఫోన్ సైలెంట్లో ఉన్నట్టుంది, అందుకే నీ కాల్ని లిఫ్ట్ చేయలేదు. ఎందుకు బ్రో ఇలా ఉన్నావు, దేని గురించి ఇంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు చెప్పు బ్రో అంటాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడుకు, నన్ను ఇసికించకు, నువ్వు వెళ్ళిపో అని అంటాడు. ఆదర్శ్ అయితే నేను దేని గురించి ఆలోచించటం లేదు, ఫంక్షన్ ఇంకా జరగడానికి టైం ఉంది కదా, ఈలోపు నేను జస్ట్ మామూలుగా నుంచుని చూస్తూ ఉన్నాను, పిలుస్తారేమోనని, అంతే తప్ప నేను దేని గురించి ఆలోచిస్తాను లేదంటే. అవునా బ్రో నిజం చెప్పు, నా దగ్గర కూడా ఎందుకు దాస్తావు, నేను ఏదైనా బాధ ఉంటే తీరుస్తాను కదా, నాతో చెప్పుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ నా దగ్గర బాధ ఉంటే నేను చెప్తాను లేదా, నాకేం లేదు, సరే మరి కిందికి రా అందరూ నిన్ను పిలుస్తున్నారు అని అంటాడు. ఫ్రెండ్స్ మధు అయితే ఆదర్శ్ సరే నేను వస్తాను నువ్వు పద అని ఆదర్శ్ అంటాడు. ఫ్రెండ్స్ ఆదర్శ్ మనసులో కూడా అనుమానం గట్టిగానే ఉంది. ఫ్రెండ్స్ తను ముకుంద గురించి ఆలోచిస్తున్నాడు. ముకుంద మారిపోయిందని పైకి నటిస్తూ లోపల మాత్రం మురారిని తన మనసులో ఉంచుకుంది అనే అనుమానం పూర్తిగా ఆదర్శ్ మనసు నిండా నిండిపోయి ఉంది. ఫ్రెండ్స్ కానీ ఆ విషయాన్ని తను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాడు. ముకుందని అడిగితే ఒకవేళ ముకుంద ఫీల్ అవుతుందేమోనని ఆదర్శ్ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇక మధు తను వచ్చి పిలిచి కిందికి రమ్మన్నాడు. అంతే ఆదర్శ్ కూడా కిందికి వెళ్తాడు. ఫ్రెండ్స్ ఏంటిది ఆదర్శ్ బాగా ఇంత లేటుగా వచ్చావు, మీ ఇద్దరికి జడ్జిమెంట్ ఇవ్వడానికి భవానీదేవి గారు జడ్జిమెంట్ సీట్లో కూర్చున్నారు, ఇక మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇవ్వడమే తరువాయి అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక కృష్ణ అయితే అలా అంటుంటుంది. భవానీదేవి గారు అయితే జడ్జిమెంట్ సీట్లో కూర్చుని ఉంటారు. అదేం లేదు కృష్ణ, ఇంకొంచెం రెడీ అయ్యి వస్తున్నాను, ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తున్నా, ఏమేం పాయింట్స్ చెప్పాలా, ఎలా మనం ఫస్ట్ ప్లేస్లో నిలవాలా అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను కృష్ణ అంటూ ఉంటాడు. ఫ్రెండ్స్ ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి సోఫాలో కూర్చుని వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఒక విషయాన్ని అడుగుదాం అనుకుంటున్నారు, అది అడగా ధైర్యం చాలకే ఎలా ఉన్నాను అని అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఏంటి ఆదర్శ్ మార్నింగే మీరు కంపెనీ ఓపెన్ చేశారు అని మన కృష్ణ అంటుంటుంది. ఫ్రెండ్స్ అబ్బే అలాంటిది ఏమీ లేదు, అలా చేస్తేనే కానీ మనసులో ఉన్న భయాలన్నీ పోయి ధైర్యం రాదు అని అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ కొంపదీసి ఆదర్శ్ ఫోటోలు చూసేసాడా ఏంటి అని ముకుంద చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఆదర్శ్ అయితే ఏ విషయాన్ని చెప్పగల చూస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ మీ ఇద్దరి కప్పులకి జడ్జిగా మన భవానీదేవి గారు జడ్జిమెంట్ సీట్లో కూర్చుని ఉన్నారు, వెంటనే మీ పర్ఫార్మెన్సే తరువాయే అని కృష్ణ అంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ సరే మేము చాలా బాగా పర్ఫామ్ చేస్తాం, మా పర్ఫార్మెన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక ఇంటి సభ్యులందరూ చాలా యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక
మంచి మంచి సాంగ్స్ మనం రీమిక్స్ చేయాలి. మంచి మంచి సాంగ్స్ మనం కపుల్ సాంగ్స్‌ని మనం పెర్ఫార్మ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక 'వాన వాన వెల్లువై' సాంగ్ కోసం ఇద్దరు పెర్ఫార్మ్ చేయాలని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక 'మురారి' మరియు 'ముకుంద' ఇద్దరు కలిసి ఆ సాంగ్‌కి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అంటూ ఉంటారు. 'జల జల జలపాతం' సాంగ్‌కి పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయితే ప్రోమోగా అది వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాము ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్ అంతా ఫుల్ రొమాంటిక్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫంక్షన్ ఈవెంట్ జరుగుతుంది కదా, రేపు ఎపిసోడ్లో అయితే చాలా ట్విస్టులు ఉండొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.